శ్రీ గురుభ్యో నమ. శ్రీ గోవిందమాంబా సమేత శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర మహాదేవ జగద్గురవే నమ. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు మనకు తెలిపినటువంటి ప్రారబ్ధ కర్మ వలన సంభవించు కష్టములకు జీవులు బద్దులుగాక సుఖులై మీ సేవకు పాత్రులగుటకు తరుణోపాయము వివరించినారు. అది ఏమనగా, సత్ప్రవర్తన పరులై తనతో సమానముగా నెంచి సద్ధర్మ నిరతులై బాధలు ప్రారబ్ధ కర్మ వలనే సంభవించునని తెలుసుకొని అధర్మ కోరిక సహితులై గాక సద్ధర్మ కోరిక సహితులై అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్ములను ఏకాగ్రతమైన మనస్సుతో నమ్మి సేవించి అంతర్బహిరములందలి తిలకించుచుండునట్టి మా బిడ్డలకు ప్రారబ్ధ కర్మలను తొలగించి రక్షించి కాపాడగలము. మా ధర్మసూత్రములను మా బిడ్డలకు కెరింగించుము అని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తన శిష్యులకు ఈ విధంగా తెలియజేసెను. ఎరుకయను మాయమోహ ప్రపంచ విషయముతో కూడిన జ్ఞాన మనోచిత్తములను మరచిన సూక్ష్మదేహాభిమానమును గల్గును. అప్పుడు మాదు ముద్దుల బాలకుమారుడైన ఆది విరాట్ ఆదిశేష మహాదేవులు అనుగ్రహించిన పరమార్థ జ్ఞానముతో చిత్తదృష్టులకు పరమార్థ బుద్ధి బ్రహ్మ విరచితమై దేవతా దృశ్యములను గోచరించును. ఈ సూక్ష్మదేహ స్థిత ఎందే సుషుప్తి తురీయాతీత మను జ్యోతిర్మయ స్థితమై ఉండును. బుద్ధి బ్రహ్మ విరచితంపై దేవతా దృశ్యంబులపై పరమార్థ జ్ఞాన దృష్టిని మరలించిన ఎప్పుడు పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టులతో చిత్తముతో కూడిన యుండుటచే మాదు ద్వితీయ పుత్రుండైన ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవుని సృష్టి గోచరించి ఆదివిరాట్ విశ్వకర్మ మహాదేవులు ప్రత్యక్షంబవును. అప్పుడు అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశములతో కూడిన స్థూల సూక్ష్మ దేహాభిమానమును సుషుప్త్యవస్థ ఆనందమయ కోశముతో కూడి కారణ దేహి అభిమానమును లేకుండా తారకమున పరమార్థ సాధకుడు పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టితో తురీయవస్థ మహాకారణ దేహంపైన ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవుని దర్శించగలడు. తరువాత పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టితో మహాతురీయాతీతంపైన అచల పరిపూర్ణాతీతంపై అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వకారణ దంపతులమైన మమ్మలని గాంచగలడు. అనాదచల పరిపూర్ణ అఖండ ద్వితీయ పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టితో అచల పరిపూర్ణమును అఖండాత్మను గాంచగలడు. మా స్వరూపమును అఖండాత్మ అనాదచల పరిపూర్ణమును అనాదచల తీతమునందు నిండియుండుటచే పరమార్థ సాధకుడైన పరమార్థ జ్ఞాని అనాదచల పరిపూర్ణ అఖండాత్మ అనాది విరాట్ భావము చేత తిలకించగలడు. అనాదచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ స్వరూపుండైన మాదు స్వరూపమును తిలకించి అచల పరిపూర్ణానందము అఖండాత్మానందము అనాది విరాట్ విశ్వరూపమును పొందును. జాగ్రత్యవస్థ ఎందు దేహమును అన్నమయంబుగుటచే మనస్సు మాయామోహ మెరుక ప్రపంచముతో కూడి ఉండుటచే మనస్సు సంకల్ప సహితంపై ఉండును. తురీయమందు మనస్సు మాయామోహ ప్రపంచ విషయ సంకల్ప రహితంపై అచల పరిపూర్ణ అఖండ ద్వితీయ ఆది విరాట్ ఆదిశేష మహాదేవానుగ్రహ పరమార్థ జ్ఞాన మనోచిత్త దృష్టితో అనాదిచల పరిపూర్ణాతీత ఖండ ద్వితీయ అనాది విరాట్ విశ్వ కారణ దంపతులమైన మమ్మల్ని దర్శించినందున అనాది విరాట్ విశ్వకారణ దంపత్యానంద స్థితమై ఉండును. అప్పుడు పరమార్థ మనోపరమహంస స్వరూపుడైన పరమార్థ సాధకుడైన పరమార్థ జ్ఞాని మదీయాంశ స్వరూపుండయుండును. తురీయంబున బ్రహ్మానందమయుని
బ్రహ్మానందమనియు మహాతురీయాతీతమున సంపూర్ణ అఖండాత్మానందమనియు మహాతురీయాతీతమునకు మించినదే పరిపూర్ణానందమందురు. ఇక్కడ అనాది విరాట్ విశ్వకారణ దంపత్యానంద స్థితమై యుండును. అప్పుడు పరమార్థ మనోపరమహంస స్వరూపుడైన పరమార్థ సాధకుడైన పరమార్థ జ్ఞాని మదీయాంశ అంటే నా యొక్క అంశస్వరూపము యుండు నా స్వరూపుండయుండును. అదే అదే అంశస్వరూపుండై ఆ జ్ఞాని మారిపోవటం అనేది జరుగుతుంది. తురీయంబును బ్రహ్మానందమనియు మహాతురీయాతీతమును సంపూర్ణ అఖండాత్మానందమనియు మహాతురీయాతీతమునకు మించినదే పరిపూర్ణానందమందురు. పరమార్థ జ్ఞాని మదీయాంశ స్వరూపుండయుండును. తురీయంబును బ్రహ్మానందమనియు తురీయ స్థితిలో ఉన్నప్పుడేమో బ్రహ్మానందం పొందటం జరుగుతుంది. మహాతురీయాతీతమును సంపూర్ణ అఖండాత్మానందమనియు మహాతురీయాతీతమునకు మించినదే పరిపూర్ణానందమందురు. అంటే పరిపూర్ణ స్వరూపమే వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క స్వరూపం. పరమార్థ జ్ఞాన దృష్టిని నిర్గుణంబైన అఖండాత్మయందు ఐక్యమొనర్చిన పునర్జన్మ రహితుండై శాశ్వత అఖండాత్మానంద స్థితిలో జ్యోతిర్మయుండై యుండును. అనాది విరాట్ వీరబ్రహ్మేంద్ర మహాదేవులు ఈ యొక్క స్థితి ఆ పరిపూర్ణ స్వరూపుడే వీరబ్రహ్మేంద్ర మహాదేవులు. అఖిల సృష్టి అంతా అఖండాత్మ పరిపూర్ణ స్థితి పొందేంత వరకు అఖండాత్మ పరిపూర్ణమును కదలికతో ఉండును. అనగా సృష్టి అంతా అఖండాత్మ పరిపూర్ణ స్థితి పొందినప్పుడు అఖండాత్మ పరిపూర్ణ స్థితిలో ఉండి అఖండాత్మ కదలిక లేకుండా ఉండును. పరిపూర్ణము ఏమీ లేని పరిపూర్ణ స్థితి పొందినప్పుడు పరిపూర్ణమునకు కదలిక లేకుండా యుండును. అప్పుడు పరిపూర్ణమునకు అచల పరిపూర్ణమని పేరు. చైతన్యముతో కూడిన అఖండాత్మకు పరిపూర్ణంబునకు మహత్తరమైన ఒక శక్తి ఒకటి ఉండెను. పరమార్థ భక్తవర్యులు మలిన సత్వ రజో స్థమో గుణములతో కూడిన మలినాంతఃకరణ చైతన్యమైన అవిద్య, సత్వ రజో స్తమో గుణములతో కూడిన మాయా శుద్ధాంతఃకరణ చైతన్యోద్భవ మహాతత్వభావమయ ఆది విరాట్ విశ్వకర్మ మహాదేవ పంచవదన ఫాలభాగ త్రినేత్రముల నుండి అవతరించిన మహాతత్వ తేజమందున్న ఏన మహామాయాశక్తి చేసిన ప్రణవ శంఖారావంబుచే అహంకార తత్వము గలిగెను. అట్టి అహంకార తత్వ చైతన్యంబు వలన సత్వ రజో స్థమో గుణములతో కూడిన పంచతన్మాత్రాత్మక మహాపంచభూతముల నుండి ఏర్పడిన సూక్ష్మ పంచభూతములతో కూడిన స్థూల పంచభూతంబుల పంచీకరణ ప్రభావంబుచే ఏర్పడిన అశాశ్వతంబైన ప్రపంచ దృష్టిలో ఉన్నంత వరకు పరమార్థ భక్తులకు మా యొక్క దివ్య దర్శనము అందకుండా మాయా ప్రపంచ కోరికలు శాశ్వతంబని మదికి తోచునట్లు చేయుచు అశాశ్వతంబైన అనేక జన్మలకు కారణభూతంబై మాయామోహ ప్రపంచ కోరికలతో మునుగు నట్లు చేయుచు మా దర్శనము కానివ్వకుండా చేయుచుండును.